చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేస్తారా? కిషన్ రెడ్డి నిర్వహించినటువంటి సంక్రాంతి సెలబ్రేషన్స్కి చిరంజీవి రావటం, నరేంద్ర మోడీతో పాటు వేదికను పంచుకోవడం. గతంలో కూడా నరేంద్ర మోడీ చిరంజీవికి ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి చిరంజీవిని సీఎం చేస్తారా? భారతీయ జనతా పార్టీ ఒక సందేశాన్ని జనంలోకి తీసుకెళ్తోంది. ఇక్కడ రెండు సామాజిక వర్గాలు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యం సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు నడిపించింది, శాసించింది. మధ్యలో ఆల్టర్నేటివ్గా వెలమ సామాజిక వర్గం వచ్చింది. ఈ అన్నిటి మధ్యన రెండు తెలుగు రాష్ట్రాల అత్యధిక జనాభా కలిగిన వాళ్ళం మేము, కాపు సామాజిక వర్గం, కాపుల్లో ఉన్నటువంటి 7 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళం కాపు సామాజిక వర్గమే మేము. మాకు రాజ్యాధికారం ఎందుకు రాదు అన్నటువంటిది కాపుల్లో వచ్చినటువంటి ఒక సంతృప్తి, అసందిగ్ధత. దాని పర్యవసానమే పవన్ కళ్యాణ్ టెంపర్ క్రియేట్ కావటం. కానీ ఇది చిరంజీవి దాన్ని రేకెత్తించగలిగారు కానీ దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. అయితే దాని తర్వాత సస్టైన్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వేళ పవన్ కన్నగా భారతీయ జనతా పార్టీ ఉంది. అట్లాగే ఆ చిరంజీవి కుటుంబం మెగా కుటుంబం అంటే అపారమైనటువంటి గౌరవం చూపెడుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో అయినా రాజ్యాధికారం కాపులకు ఇవ్వగలిగేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్న సంకేతం ఇచ్చేందుకోసమే ఇందులో ఉంటుంది. అదే సినిమా యాక్టర్లలో తీసుకురావాలంటే చిరంజీవితో పాటు నాగార్జునని పిలవచ్చు, జగపతి బాబుని పిలవచ్చు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి హీరోలందరినీ కూడా పిలవచ్చు కదా, వెంకటేష్ వీళ్ళందరినీ కూడా. కానీ అలా కాకుండా పిలిచారు అంటే దాని వెనకాల పొలిటికల్ ఇంటెన్షన్ ఉంటుంది.